హనుమాన్ చాలీస రచయిత గోస్వామి తులసీదాస్. ఆయన 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జీవించారు. ఆయన రామచరిత మానస్ అనే మహాకావ్యం రాశారు. అందులో రాముడి లీలలు వివరంగా ఉన్నాయి. తులసీదాస్ భక్తిలో మునిగిపోయి ఎల్లప్పుడూ శ్రీరాముణ్ణి, హనుమంతుని స్మరిస్తూ గడిపేవారు. ఒకసారి తులసీదాస్ వారణాసిలో రామనామం ప్రచారం చేస్తూ ఉండగా అక్కడి ముస్లిం పాలకుడు ఆయనను పిలిపించాడు. పాలకుడు హనుమంతుడిని పిలిచి చూపమని సవాలు చేశాడు. తులసీదాస్ భక్తితో, నా భక్తి పిలుపు విన్న హనుమంతుడు తప్పకుండా వస్తాడు అని ధైర్యంగా అన్నాడు. పాలకుడు ఆయనను జైలులో పెట్టించాడు. జైలులో తులసీదాస్ ఆగకుండా శ్రీరాముని భజన, హనుమంతుడిని స్మరించుకుంటూ ఈ 40 చరణాల స్తోత్రాన్ని రాశారు. అదే హనుమాన్ చాలీస. హనుమాన్ చాలీస రాసిన తర్వాత రాత్రి వేళ జైలులో ఒక వింత జరిగింది. అనేక కోతుల గుంపు నగరంలోకి వచ్చి భయంకరమైన కలకలం సృష్టించాయి. సైనికులు గాయపడ్డారు. జైలు తలుపులు విరిగిపోయాయి. హనుమంతుడు తన మహారూపంలో ప్రత్యక్షమై తులసీదాసును జైలు నుంచి బయటకు తీసుకువచ్చి రక్షించాడు. హనుమాన్ చాలీస 40 చరణాలు కలిగినందుకే చాలీస అని అంటారు. ప్రతి చరణంలో హనుమంతుని శౌర్యం, భక్తి, జ్ఞానం, శక్తి వర్ణించబడుతుంది. దీనిని నిత్యం పారాయణం చేస్తే బాధలు తొలగిపోతాయి. శక్తి, ధైర్యం, భయరహితత లభిస్తాయి. అపమృత్యు దోషాలు, అశుభాలు తొలగి భక్తునికి శాంతి, విజయం అందిస్తుంది. భక్తుల నమ్మకం ఏమిటంటే హనుమాన్ చాలీస పఠించిన వారికి హనుమంతుడు స్వయంగా రక్షిస్తాడు. కష్టకాలంలో తక్షణ సహాయం చేస్తాడు. రామభక్తి మార్గంలో నడిపిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.